అప్పులో కూరుకుపోయిన టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట కల్పించింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిలు, స్పెక్ట్రమ్ చెల్లింపులపై 4 ఏళ్ల మారటోరియం ప్రకటించినట్టు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే టెలికాం రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. एडजस्टेड ग्रॉस रेवेन्यू एक बहुत बड़ा कंटेंशियस मुद्दा रहा है, कई वर्षों तक हाईली लिटिगेटेड मुद्दा रहा है. इस मुद्दे पे प्रधानमंत्री जी ने आज एक बोल्ड डिसीजन लिया है और एजीआर की डेफिनेशन को रैशनलाइज करने का फैसला आज किया गया है. जितना नॉन टेलीकॉम रेवेन्यू है वो एजीआर से निकाला जाएगा. एक स्ट्रक्चर में चेंज किया गया कि अब से जो फ्यूचर में ऑक्शंस होंगे उसमें 20 साल के बजाय 30 साल के स्पेक्ट्रम का ड्यूरेशन रहेगा, पहला. दूसरा, स्पेक्ट्रम किसी ने लिया, बिजनेस कंडीशंस चेंज हुई, टेक्नोलॉजी चेंज हुई, तो उस केस में 10 साल के लॉक इन पीरियड के बाद में आफ्टर पेइंग अ डिफाइंड सरेंडर अमाउंट, सरेंडर चार्ज, स्पेक्ट्रम कैन ऑल्सो बी सरेंडर्ड. అనేక సమస్యలతో సతమతమవుతున్న దేశీయ వాహన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించింది. వాహన విడిభాగాలు, డ్రోన్ పరిశ్రమలకు 26,000 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 5 ఏళ్ల వ్యవధితో ఈ పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ఆటో రంగంలో దాదాపుగా 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. 10 వాహన తయారీ సంస్థలు, 50 ఆటో విడిభాగాల ఉత్పత్తి సంస్థలు దీని నుంచి లబ్ధి పొందుతాయని చెబుతోంది కేంద్రం. మొత్తం 22 విడిభాగాల తయారీకి ఈ ప్రోత్సాహకాలు అందిస్తోంది. स्कीम जो हमारी ऑटोमोबाइल, ऑटो कंपोनेंट इंडस्ट्री और ड्रोन इंडस्ट्री के लिए इसके कुल मिलाकर 26,058 करोड़ का प्रावधान किया गया है, जिसमें से ऑटो सेक्टर के लिए 25,938 करोड़ रुपए का प्रावधान रहेगा और ड्रोन सेक्टर के लिए 120 करोड़ रुपए का प्रावधान किया जाएगा. इस योजना से देश में एडवांस ऑटोमोबाइल व्हीकल्स और ऑटो कंपोनेंट्स और ड्रोन मैन्युफैक्चरिंग को काफी निर्माण करने में बल मिलेगा. పండగ సీజన్లో కాలుష్యం పెరిగిపోకుండా ఢిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది. దేశ రాజధానిలో బాణాసంచాపై నిషేధం విధించింది. టపాసులు అమ్మడం, కొనడం, రవాణా చేయడం, కాల్చడంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కాలుష్య నివారణ కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత ఏడాది కూడా దీపావళికి ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించింది కేజ్రీవాల్ సర్కారు. ఉల్లంఘించిన వారికి అత్యధికంగా 1,00,000 జరిమానా, నెల వరకు జైలు శిక్ష పడుతుందని మార్గదర్శకాలు జారీ చేసింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. కోవిడ్కు వ్యతిరేకంగా ఈ టీకా 78.7% నుంచి 83.7% సామర్థ్యాన్ని కలిగి ఉందని ల్యాన్సెట్ అధ్యయనం తెలిపింది. ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2 డోసుల వ్యాక్సిన్ కంటే గొప్పగా పనిచేస్తుందని పేర్కొంది. దీంతో ట్రయల్స్కు DCGI ఆమోదం లభించింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కావాలంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారీ నిరసనకు దిగారు. పలందారి పట్టణంలో వందలాది మంది పౌరులు ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గత 7 దశాబ్దాలుగా తమను పాకిస్తాన్ 2వ తరగతి పౌరులుగానే పరిగణిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పాక్ దురాగతాలు భరించడం తమ వల్ల కాదని, తమకు స్వాతంత్ర్యం కావాలని కోరుతూ భారీ నిరసన చేపట్టారు. రెజల్యూషన్ ప్రణాళికలు విజయవంతమైతే రిలయన్స్ క్యాపిటల్ రుణభారం సగానికి తగ్గే వీలున్నట్టు కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ల రెజల్యూషన్ పూర్తయితే గనక రిలయన్స్ క్యాపిటల్ కన్సాలిడేటెడ్ రుణాల్లో 20,000 కోట్ల మేర కోత పన్నున్నట్టు తెలియజేశారు. ఈ ఏడాది మొదట్లో RCF, RHFల కొనుగోలుకు అధమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దాఖలు చేసిన బిడ్ను రుణదాతలు ఎంపిక చేశారు. RBI నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటైన ICAలో భాగంగా రుణదాతలు రెజల్యూషన్ ప్రణాళికను అనుమతించారు. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకుంటోంది. భారత్, సింగపూర్ దేశాల మధ్య ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇండియాలోని UPI యూజర్లు సింగపూర్లో ఉన్న పేనౌ యూజర్లతో తేలిగ్గా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలు కలగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 2022 జూలై నుంచి ఇండియా, సింగపూర్ దేశాల మధ్య UPI చెల్లింపుల నిర్ణయం అమల్లోకి రానుంది.